తీసుకో. ఏం ఆలోచిస్తున్నా? నా గురించి ఎవరు ఎక్కువగా ఆలోచిస్తున్నారో ఆ వ్యక్తి గురించి ఆలోచిస్తున్నారు. ఏం ఆలోచిస్తున్నావు ఆ వ్యక్తి గురించి? తను నా పక్కన ఉంటే చాలా బాగుంది. తనకెలా ఉందో నాకు తెలియదు, కానీ రేపు తను లేకపోతే నేను ఎలా ఉండాలా అని భయం వేస్తుంది. తను నిన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళడు. నాన్న హాస్పిటల్ నుంచి తిరిగి వచ్చేసాక తోట కౌలుకిచ్చి నాన్నని సిటీకి తీసుకెళ్లి నేను ఒక పెద్ద కంపెనీలో చిన్న ఉద్యోగం చేస్తూ నాన్నని బాగా చూసుకోవాలి. ఓ, నువ్వేం బాధపడకు. నీకు కూడా అదే కంపెనీలో ఏదైనా చిన్న ఉద్యోగం ఇప్పిస్తాను, సరేనా? అప్పుడు మనందరం హ్యాపీగా ఉండొచ్చు. గుర్తుపెట్టుకో, మర్చిపోకూడదు. అన్నట్టు నర్సయ్య తాత చాలా రోజుల నుంచి పనిలోకి రావటం లేదు. వెళ్లే దారిలోనే ఇల్లు. ఒకసారి కలిసి వెళ్దామా? సరే. తాత, నర్సయ్య తాత. ఏంటమ్మా వినపడలేదా? నర్సయ్య తాత ఏడి? ఏంటమ్మా ఇలా వచ్చావు? చాలా రోజులైంది కదా నువ్వు పనిలోకి వచ్చి. చూసి వెళ్దామని వచ్చాను. అవ్వకేమైంది? అలాగే పడుకునుంది. కొంచెం సుస్థి చేసింది. ఓ, మరి హాస్పిటల్ కి తీసుకెళ్లావా? కషాయం ఇచ్చాను. ఈ రాత్రి చూసి రేపు పొద్దున్నే తీసుకెళ్తాను. ఏ పాపా, తిన్నావా? ఏం తిన్నావు? నా వైపు చూస్తావేంటే, చెప్పమ్మా. రసం, ఆవకాయ, పెరుగన్నం తిన్నానని చెప్పు. ఏంటి మాట్లాడవు? మేం తినేస్తామనా? వెళ్ళొస్తాం తాత. 2 రోజుల నుంచి తినడానికి ఏం లేదక్క. బాగా ఆకలేస్తుంది. అప్పుల బాధతో చేతికి అందుస్తాడనుకున్న కొడుకు చితిలోకి వెళ్ళిపోయాడు. దేవుడు చాలా తెలివైనడమ్మా. మనం ఎక్కడ ఆయన మీద భారం వేస్తామోనని ముందే మన మీద బరువు వేసేస్తాడు. మోకాలు నొప్పులతో పెద్ద ఆసుపత్రికి వెళ్తే మోకాలు చిప్పలు అరిగిపోయాయి, మార్చుకుంటావా అన్నాడు. 10 సంవత్సరాల నుంచి తిండి తినే చిప్పే మార్చలేదు. ఇక మోకాలి చిప్పలు ఎలా మారుస్తానమ్మా? దానికి తోడు ఈ ముసల్ది జబ్బును పడింది. ఉన్నదంతా ఖర్చు చేశాను. ఎవరినైనా సాయం అడుగుతామంటే ఈడ అందరిది కూడా నాలాంటి బతికే కదమ్మా. మరి నీ పొలం ఏమైంది తాత? బోర్ వేయించావు కదా? పొలమా? పోయాక మా సమాధులు కట్టుకోవడానికి తప్ప ఉన్నప్పుడు కడుపు నింపడానికి పనికి రావట్లేదు. ఆ ఎమ్మెల్యే వాడి కొడుకు చుట్టుపక్కన పొలాలన్నీ కొనేయడంతో నా పొలానికి నీళ్లు రావడం ఆగిపోయింది. అప్పులు చేసి బోరేసుకుని కరెంటు కనెక్షన్ కోసం అర్జీ పెడితే ట్రాన్స్ఫార్మర్ వెయ్యాలి, ₹1,00,000 అవుతుందన్నారమ్మా. ₹1,00,000 ఏనాడైనా చూసిన బతుకమ్మ మాది. ఏ పని చేయలేక, అటు పొలం సాగు చేసుకోలేక, దాన్ని అమ్ముకోలేక రోజు చస్తూ బతుకుతున్నారమ్మా. ఈ బతకడం కంటే అందరం కలిసి
అవ్వను హాస్పిటల్ తీసుకెళ్తా. ముందు మీరు ఏమైనా తినండి. వద్దు బాబు, ఇది నీ కష్టార్జితం, నేను తీసుకోలేను. పర్లేదు తీసుకోతా. నేను ఈ మనవాడిని అనుకో. తిండి పెట్టే భూమి పస్తులు పెట్టదు. చల్లగా ఉండు బాబు. నీ నెల జీతం మొత్తం అలా ఇచ్చేసావు, నీ గురించి ఆలోచించుకోలేదా? మనం వెళ్ళడం ఒక గంట లేట్ అయి ఉంటే ఆ ఇంట్లో ఏం జరిగి ఉండేదో ఆలోచించుకోవడానికి భయమేస్తుంది. పాపం తాత పొలంలో కరెంట్ వచ్చి నీళ్లు పారుంటే ఈ దుస్థితి వచ్చి ఉండేది కాదు. ఇక్కడ ఇంటింటికి ఓ రామాయణంలే. నర్సయ్య తాత పొలం ఎక్కడుందో చూపిస్తావా? లోపల నీళ్లున్నాయి. నర్సయ్య తాతకి నీళ్లు పోవాలంటే లోపల నీళ్లు పైకి రావాలి. అంతేనా? అంతేనా? 100 అడుగులు అవుతుంది. అందుకే చదువుకోమని చెప్పింది. చిన్నప్పుడు తెలుగు వాచకంలో చదువుకున్న ఒక కథ ఉంది, కాకి కథ. ఆ కథలో కాకి కుండలో నీళ్లు కిందకుంటే పైకి రావడానికి రాళ్లేసింది. నీళ్లు పైకొచ్చాయి. ఇవిగో రాళ్లు. ఏమైంది? నాకు కుళ్ళు కథలు కుళ్ళు జోకులు పడవు, ఎలర్జీ.